రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపల్ పరిధిలో అధికారులు రెండో విడత గ్రీన్ ఫీల్డ్ సర్వేను చేపట్టారు. పోలీసు బలగాలతో సర్వేకు వచ్చిన అధికారులను సాకిబండ తండా గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మా భూముల వద్దకు ఎందుకు వచ్చారని అధికారులను గిరిజన రైతులు నిలదీశారు. సాగు భూములను ప్రభుత్వం లాక్కుంటే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాణాలు పోయినా సరే సర్వే చేయనీయమంటూ గిరిజన రైతులు పొలంలోనే బైఠాయించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు మా భూములు ఇవ్వమంటూ తేల్చి చెప్పారు. దీంతో అధికారులు సర్వే చేయకుండా వెనుతిరిగారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనం రాజకీయం కోసం వాళ్ళ రంగుల కోసం వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు మేము మూడు పంటలు ల్యాండ్ దీనిపైన ఆధారపడి మేము బతుకుతున్నాం. ఇక్కడ ఇవాళ మమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళకూడదు, మేము ఎక్కడ వెళ్ళాలి? మాకు జీవనోపాధి ఏంటిది? మేము హైదరాబాద్ లో పోయి కూలి పని చేయాలా, ఉప్పర్ పని చేయాలా? వెళ్ళకూడదంటే మాకు నోటీస్ ఇవ్వకుండా మా పొలంలో రావడం ఏంటిది? ఇది మాకు ఫస్ట్ నోటీస్ కావాలి. మాకు నోటీస్ ఇవ్వకుండా సార్ గెజిట్ అంటే స్టేట్ మొత్తం వచ్చింది సార్. గెజిట్ వచ్చినప్పుడు ఏ రెవెన్యూ విలేజ్ ఉందో ఆ మండల్ హెడ్ క్వార్టర్ ఎంఆర్ఓ కానీ వాళ్ళు కానీ నోటీస్ కానీ ఇక్కడ ఉన్న ఎంతమందికి ఆ రోజు పేపర్లు ఎంతమంది పేరు వచ్చిందో వాళ్ళకు కనీసం ఒక నోటీస్ అనేది కావాలి సార్. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్, మీరు సరైన నోటీస్ ఇవ్వాలి కదా సార్. మీరు మీకు బాధ్యత లేదా ఒక్కటి చెప్పండి సార్. మీరు సరే సార్, మీరు ఇచ్చారు కదా సార్ పేపర్లు, ఎవరైతే ఉందో వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకైతే మీరు నోటీస్ అందరికి ఇవ్వాలి కదా సార్. ఎవరైతే కట్ అయితే తర్వాత ముచ్చడం వాళ్ళకి కలెక్టర్ మాట్లాడదామా పైసలు తర్వాత ముచ్చడం, కానీ ఎవరైతే మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళని సర్వే నెంబర్ లో 10 మంది ఉన్నారు, వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, వాళ్ళు ఉంటారు. ఎవరైతే పొలం మొత్తం వాళ్ళకే పైసలు పోతాయి కదా. మీరు మా పట్ట పొలం రావడం చాలా తప్పు. మీరు రావద్దు. సరే, మనం ఇంటిమేషన్ నోటీస్ ఇవ్వాలి. గ్రీన్ ఫీల్డ్